ఎండిపోతున్న పంట చేలను చూసి రైతన్న కంటతడి పెడుతుంటే పాలకుల నిర్లక్ష్యంతో దేవాదుల మోటార్లు మురులో పడి ఉంటే ఒక నాయకుడు గర్జించాడు. వర్షాలు లేక సాగుకు నీళ్లు లేక తెలంగాణ రైతులు అల్లాడిపోతుంటే వారికి ఊపిరి అందించేందుకు గొంతెత్తాడు. ఆ పోరాటం ఊరికే పోలేదు. ఆ గలం కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దునిద్రను వదిలించింది. ఎట్టకేలకు దేవాదుల ప్రాజెక్టులో మోటార్లు ఆన్ అయ్యాయి. నీళ్లు పరుగులు తీస్తున్నాయి. వరంగల్ జిల్లాను దృష్టిలో పెట్టుకుని జిల్లా సస్యశ్యామలం కావాలని ఏకంగా 3,17,000 ఎకరాల భూమికి సాగునీరు అందేలా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయకట్టను సిద్ధం చేసింది. దేవాదుల ప్రాజెక్టును నిర్మించి పెట్టింది. కేవలం మోటార్లు ఆన్ చేస్తే చాలు వరంగల్ జిల్లాలోని రైతులకు తాగునీరు అందుతుందని, మరి మోటార్లు ఆన్ చేయకుండా వరంగల్ జిల్లాను ఎందుకు ఆగం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,000 ఎకరాల ఆయకట్టును నీళ్లు ఇవ్వడానికి దేవాదుల పూర్తి చేసింది. కట్కొత్తుతే 3,17,000 ఎకరాలకు వరంగల్ జిల్లాకు సాగునీరు అందుతుంది, తాగునీరు అందుతుంది. కట్క ఒత్తకుండా మీరు ఎందుకు వరంగల్ జిల్లాను ఆగం చేస్తున్నారు? పోయిన ఏడాది ఇదే వరంగల్లో కేవలం 7 నుండి 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నీళ్లు నింపకుండా దాదాపు 800 కోట్ల రూపాయల పంటను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెట్టిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు మాజీ మంత్రి. మీరు మోటార్లు ఆన్ చేయక 7-8 కోట్ల రూపాయలు విడుదల చేయక 800 కోట్ల రూపాయల పంటను పోయిన సంవత్సరం దేవాదుల కింద ఎండబెట్టింది కాంగ్రెస్. ఈసారి ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని గత 6 నెలలుగా అటు వాతావరణ శాఖ ఇటు కేంద్ర ప్రభుత్వం ఎంత హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా మోటార్లు ఆన్ చేయలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీనిపై కోపగించిన హరీష్ రావు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లు మోటార్లు ఆన్ చేయకుండా మొద్దు నిద్రపోయింది అని విమర్శించారు. ఈ సంవత్సరం కూడా ఇంత ఎలినినో వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రపంచము, భారత ప్రభుత్వం చెప్తుంటే 6 నెలల నుంచి చెప్తుంటే మొద్దు నిద్రపోతున్నారా? ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడక రైతన్ను అల్లాడుతుంటే రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. ఈ నెల 8వ తేదీ వరకు ఏకంగా 1,00,000 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చినా ప్రభుత్వం కేవలం 600 క్యూసెక్ల నీటిని మాత్రమే ఎత్తిపోసి చేతులు దులుపుకుంది. దీనిపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. రైతుల కోసం రాజీ లేని పోరాటం ప్రారంభించారు. ఇక హరీష్ రావు దెబ్బకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగొచ్చింది. ముందు 5 మోటార్లు, తర్వాత 7 మోటార్లు నడిపించిన అధికారులు హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో మరో 2 మోటార్లు ఆన్ చేశారు. ఫేజ్ 1లో 2, ఫేజ్ 2లో 2, ఫేజ్ 3లో 5 మోటార్లు ఆన్ చేసిన అధికారులు మొత్తం 10 మోటార్లలో ఒక్కటి మినహా 9 మోటార్లను ఆన్ చేసి నీళ్లను ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు దగ్గర ఇన్ఫ్లో 40,200 క్యూసెక్లు ఉంటే అవుట్ ఫ్లో 38,410 క్యూసెక్లు ఉంది. అధికారులు 1,790 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తున్నారు. హరీష్ రావు మరియు బీఆర్ఎస్ నాయకులు చేసిన పోరాటం ఫలించడంతో ఎండిపోతున్న తమ పంటలకు నీళ్లందుతున్నందుకు వరంగల్ జిల్లా రైతన్నలు హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.